చంద్రగిరి జల్లికట్టు వేడుకల్లో మంచు మనోజ్. సినీ హీరో రాక్ స్టార్ మంచు మనోజ్ తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. బాణసంచా పేల్చి గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు ఉత్సాహంగా వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, జల్లికట్టు అనేది సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఇక్కడ ఇది పశువుల పండుగగా భక్తితో జరుపుకుంటారు. హింస లేకుండా శాంతియుతంగా నిర్వహించడమే ప్రత్యేకత అని తెలిపారు. పోలీసుల సహకారంతో వేడుకలు సజావుగా సాగుతున్నాయని, యువత శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ వేడుకలకు భారీగా హాజరైన అభిమానులకు తనకు ఘనస్వాగతం పలికిన వారికి మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం దిల్రుబా సినిమా నుండి సెకండ్ సింగిల్ హే జింగిలి ఈ నెల 18న రిలీజ్. యంగ్ టాలెంట్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా దిల్రుబా మార్చి 14న హోలీ స్పెషల్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రుక్సర్ తిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. శివం సెల్యులాయిడ్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారేగమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి జోజోదాస్, రాకేష్ రెడ్డి సారేగమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ అందించిన మొదటి పాట అగ్గిపుల్లేకు మంచి స్పందన వచ్చింది. అప్పుడు రెండో పాట హే జింగిలి ను ఫిబ్రవరి 18న సాయంత్రం 5:01 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కా మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం సామ్ సిఎస్ కాంబినేషన్ లో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందించనుంది. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన వైఫ్ ఆఫ్ అన్వీరేష్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గజేంద్ర ప్రొడక్షన్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకటేశ్వర్లు మెరుగు శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మించారు. జబర్దస్త్ రామ్ ప్రసాద్ ప్రధాన పాత్రలో జెమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత సోదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ సభ్యులు సినిమా చూసి దర్శకుడి ప్రతిభను ప్రశంసించారు. సీనియర్ రైటర్ బాబీ కేఎస్ఆర్ అందించిన స్క్రీన్ ప్లే కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఈ కొత్త తరహా క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్ముకుని ఉంది. షణ్ముఖ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని కెమెరామెన్ విఆర్కే నాయుడు అద్భుతమైన విజువల్స్ అందించారని టీం పేర్కొంది. ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో త్వరలో విడుదల కానుంది. ఫిబ్రవరి 21న రాబోతున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పెద్ద హిట్ కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మురిమత్తు, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో రూపొందిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్, తిరుమల వంటి ప్రముఖులు పాల్గొనడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హరీష్ శంకర్, ప్రదీప్ నటనను, అశ్వత్ దర్శకత్వం ప్రశంసిస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రదీప్ తన తెలుగు అభిప్రాయాన్ని తెలుగులోనే వ్యక్తపరిచేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా అందరూ ప్రశంసించారు. నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు అశ్వత్, నటి కయాడ్ లోహర్, నిర్మాత అర్చనా కల్పాతి, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ అందరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కాబోతుండగా లవ్ టుడే తరహాలో ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్వాసం వ్యక్తపరిచారు. మజాకా రావులమ్మ సాంగ్ షూటింగ్ ను లైవ్ ద్వారా ఆడియన్స్ కు చూపించడం ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. ఫిబ్రవరి 26న పెద్ద హిట్ కొడుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ ఎవర్ లైవ్ షూటింగ్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్, పీపుల్ స్టార్ సందీప్ కిషన్ నటిస్తున్న 30వ సినిమా మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లో విడుదల కాబోతుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఇంటర్నెట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రపంచంలోని ఫస్ట్ ఎవర్ లైవ్ షూట్ నిర్వహించారు. సందీప్ కిషన్ మరియు రీతు వర్మ లాంటి కీలక తారలతో సినిమా జట్టే దక్షిణ భారతదేశం నుండి క్రియేటివ్ ప్రొడక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. సినిమా టీం శివరాత్రి రోజున మజాకా గ్రాండ్ హిట్ అవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించనున్నారు. మే నుండి షూటింగ్ ప్రారంభం కానుండగా హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే ఆమె ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తుండగా ఆమె మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ పెద్దగా విజయం సాధించకపోయినా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇప్పుడు సూర్య సరసన అవకాశం రావడం ఆమె కెరీర్ కు మైలురాయి అవుతుందని భావిస్తున్నారు. మరోసారి తల్లి కాబోతున్న ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ. 2006లో వచ్చిన దేవదాసు సినిమాతో తరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ రేంజ్ లో కొనసాగింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ వంటి అగ్ర హీరోల సరసన నటిస్తూ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న మొదటి హీరోయిన్ గాను గుర్తింపు పొందింది. ఇటీవల ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. 2023లో ఆమె తొలి సంతానంగా పండంటి బాబును జన్మనిచ్చింది. తాజాగా ఇలియానా మరోసారి తల్లి కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇలియానా పర్సనల్ అప్డేట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె త్వరలో మళ్లీ సినిమాలో నటిస్తుందా లేదా కుటుంబ జీవితం మీదే పూర్తిగా దృష్టి పెడుతుందా అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలంటున్న తమిళ డైరెక్టర్లు. తమిళ దర్శకుడు అశ్విన్ మరిముత్తు మహేష్ బాబుతో సినిమా తీయాలని తన కోరికను బయటపెట్టాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్రాగన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మనసులో మాట వెల్లడించారు. 2020లో ఓ మై కడవలే సినిమా విడుదలైనప్పుడు మహేష్ బాబు దాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిందని అశ్వత్ పేర్కొన్నారు. మహేష్ పొగడతలతో తన ట్విట్టర్ అకౌంట్ ఎప్పుడూ లేనంతగా ఫేమస్ అయిపోయిందని, ఆ సినిమా కేవలం 3 కోట్ల బడ్జెట్ తో చేసిన చిన్న చిత్రం అయినప్పటికీ పెద్ద ఎఫెక్ట్ క్రియేట్ చేసిందని చెప్పారు. మహేష్ తన సినిమాకు తానంతట తానే ప్రమోట్ చేయడం తనకు గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని, అప్పటి నుంచే మహేష్ బాబుతో సినిమా తీయాలన్న ఆశ కలిగిందన్నారు. ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, తన బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మహేష్ బాబు ఈ దర్శకుడి కోరికను నిజం చేస్తారో లేదో చూడాలి. మురుగదాస్ శివకార్తికేయన్ మూవీకి పవర్ఫుల్ టైటిల్స్, గ్లిప్స్ విడుదల. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ అమరన్ సినిమాతో భారీ హిట్ సాధించిన తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. 5K23 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మేకర్స్ మద్రాసి అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టైటిల్ గ్లిప్స్ ను విడుదల చేసింది. అందులో శివకార్తికేయన్ అసంతృప్తితో సీఎల్ లుక్ తో కనిపించారు. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ విజువల్స్ ఆకట్టుకోగా, అనిరుద్ రవిచంద్రన్ అందించిన బెజియం అద్భుతంగా నిలిచింది. లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్లిప్స్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మూవీ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.